ఇది దారి. ఈ నుంచి జస్ట్ మనకు 200 మీటర్స్ వెళ్ళినాం అనుకో బీటీ రోడ్ వస్తుంది. జంగం నుండి ఇడికి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది సైడ్. చుట్టూ మొత్తం అగ్రికల్చర్సే ఉంటాయి, ఇటు లెఫ్ట్ రైట్ అంతా. ఓకే, ఇక్కడ నుండి మనకి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దారి కనిపిస్తుంది కదా, లెఫ్ట్ ఇటు సౌత్ ఇటు నార్త్ ఫేసింగ్ తోటి ఉంటుంది ల్యాండ్. 1 ఎకర్ ల్యాండ్ ఇది. ఓకే, 1 ఎకర్ దాని పక్కన కూడా అమ్మడానికి రెడీ ఉన్నారు. ఇది సైట్ మనకి. కొంచెం చెట్లు ఉన్నాయి, సాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ప్లేన్ ల్యాండ్, సేమ్ ఇవన్నీ పార్టీషన్ చేసినాయి ఇవి ల్యాండ్స్ అన్ని. ఓకే, ఇందులోమో ఇదంతా క్లీన్ చేసుకున్నారు. ఇటు సైడ్ ఇటు రైట్ సైడ్ కూడా మొత్తం క్లీన్ చేసుకుని వరి పొలాలు అవి పెట్టుకున్నారు. ఇక ఇది ఎట్లనే ఉంది మనకి రోడ్ ఫేసింగ్. ఇటు ముందుకు పోతే కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇల్లుల దగ్గర మనకు అది విలేజ్ అది. ఓకే, ఇది వాళ్ళు విలేజ్కి పోవడానికి ఇది వాళ్ళు ఇట్లా పోతున్నారు దారి. ఇది కూడా దారి అటు ముందుకు పోవడానికి విలేజ్కి వెళ్తుంది అది కూడా. ఓకే, ఇది సైట్ మనకి. ఇప్పుడు 1 ఎకర్ సేల్కి ఉంది. ఇది చెట్లు ఉన్నాయి, రెడ్ సాయిల్ ఇదంతా ల్యాండ్. చెట్లు ఉన్నాయి, సాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఫేసింగ్ 2 సైడ్ వస్తుంది మనకి ఫేసింగ్. చెట్లు ఉంటాయి, మనకి సాఫ్ చేసుకుంటే మంచిగా ల్యాండ్ సూపర్ అవుతుంది. 1 ఎకర్ మనకి జంగం నుండి ఫుల్ దగ్గర ఉన్నది. మనకి జంగం నుంచి జస్ట్ 12 కిలోమీటర్లు ఉంటుంది. 11-12 కిలోమీటర్లు మన సైడ్ వరకు వచ్చేసాము. ఇది ల్యాండ్. మళ్ళీ దీనికి అపోజిట్ అంతే తోటలు, వరి పొలాలు అవి ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ వరి పొలాలు, బోర్లు. ఓకే, ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఉంది. చెట్లు ఉన్నాయి, చెట్ల కింద సాఫ్ చేసుకోవాలి. ఇది ల్యాండ్ మనకి. ఓకే, రెడ్ సాయిల్ మంచి హైట్ మీద ఉంది, బాగుంటుంది సైట్. ఇది టైటిల్, ఇది ల్యాండ్. మన ఫేసింగ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటుంది.